తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది మంచిగా లేదు. అన్ని గరీబులను నష్టం చేసేది అంతే. ఎందుకు మంచిగా లేదు? ఎందుకంటే మా పట్టాలు ఉన్న వాళ్ళే కూలగొట్టుడు చేసుకోము, ఉమ్, పింఛన్లు ఇస్తున్నాడు అవి సరిగా వాడకం లేదు. ఉమ్, మళ్ళీ ఆడోళ్ళకు 2,000 ఇస్తున్నాడు అవి లేదు. ఆ. ఇవి అన్ని ఆగమానం చేసేస్తుండ్రు. ఏం పని అంటే ఫ్రీ పథకాలు పెట్టడం కరెక్ట్ అంటారా? ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్ అన్ని బస్సు పెట్టిరు కానీ మొగోళ్ళని నష్టం చేస్తారు కదా. ఆ, మొగోళ్ళకి ఇబ్బంది అవుతుంది. సగము సగం టికెట్ పెట్టేది ఉండే ఆడోళ్ళకి పెట్టినా కానీ మొగోళ్ళకి సగమైనా ఆడోళ్ళకి సగమైనా 60 రోజులకు ఫ్రీ టికెట్ పెట్టేది ఉండే. కానీ వాళ్ళు ఏమంటారు అంటే మాకు గౌరవం ఇస్తలేరు కదా, ఇప్పుడు ఫ్రీ బస్ అని ఏడ ఆపినా ఆపుతలేరు అని మరి ఆపుతలేరు. అది కూడా ఫ్రీ బస్ అని ఆడోళ్ళే ఎక్కుతున్నారు చాలా. ఇక వాళ్ళు ఎక్కుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు. తీసేస్తే మంచిగా ఉంటుందా, ఉంచితే మంచిగా ఉంటుందా? అది పోతేనే మంచిగా అనిపిస్తుంది అమ్మా. గరీబోళ్ళు బాగుపడతారు, లేకపోతే బాగుపడలేరు. అంటే ఈ ఫ్రీ పథకాలు పెట్టడం వల్ల మన పప్పు నూనె ఉప్పు అన్ని మీద రేట్లు ఇస్తలేడు కదా అన్నాడు కానీ ఇస్తలేడు కదా. ఆ. ఇస్తేనేమో ఆవు ఇప్పుడు ఉంచుకోవచ్చు. సర్వేలు చేస్తున్నారు కదా, ఇల్లు ఇస్తామని ఇందిరమ్మ ఇండ్లు. అవి ఎప్పుడు ఇచ్చినే కూల కొడుతున్నాడు కదా. అప్పుడు 20-30 ఏళ్ళ కింద ఇచ్చినే ఇప్పుడు కూల కొట్టేస్తుండు. అసలు కరెక్ట్ గా చేస్తుండా సర్వే అనేది? ఏం సరిగా లేదు, కరెక్ట్ లేదు, ఏది లేదు. మరి రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చిందా మీకు? ఈయన పరిపాలన నచ్చిందంటే ఏం చెప్తారు? మాకు కేసీఆర్ నచ్చింది కొంత. ఆ. ఉన్నోళ్ళకి లేని వాళ్ళకైనా కేసీఆర్ అయితే పని చేసిండు. ఓకే. ఉన్నోళ్ళని లేని వాళ్ళని చెక్ చేసుకుంటూ చేసిండు. కానీ వాళ్ళ చేతి కింద ఉన్నాడు, కేసీఆర్ చేతి కింద ఉన్న వాళ్ళు తిన్నారు. కేసీఆర్ నష్టం చేసిన వాళ్ళు వాళ్ళే.